ఈరోజు మన రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రులు మన అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారి పిలుపు మేరకు అలాగే మన మాజీ శాసనసభ్యులు అలాగే గౌరవశ్రీ పెద్ది సోర్షరెడ్డి ఆదేశానుసారం ఇవాళ ముచ్చింపుల గ్రామంలో రైతులను మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ ఆల్రెడీ 100% రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రీలు పెట్టి కోతలు పెట్టుకుంటా ఇవాళ ఊర్లలో సగం మంది 50% కూడా రైతులకు రుణమాఫీ చేసిన దిక్కు లేదు. అలాగే రైతు బంధు పేరిట ఉన్నటువంటి అంతకుముందు రైతులకు 100% వచ్చినటువంటి రైతు బంధు ఇవాళ పేరు మార్చి రైతు భరోసా పేరిట చెప్పి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క 2-3 సీజన్లు గడిచినప్పటికీ కూడా రైతు భరోసా కూడా ఏ ఒక్క రైతుకు ఇప్పటి వరకు